మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ఇప్పుడు బ్రూస్లీ ఫిలాసఫీ వాజ్ కోర్ ఫిలాసఫీ, ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకోవద్దు, దానికి నువ్వు యాడ్ చేయండి. బ్రూస్లీ నుంచి మీరు తీసుకున్న ఫిలాసఫీకి మీరు ఏం యాడ్ చేశారు? హౌ హ్యావ్ యూ మేడ్ ఇట్, ఇవాల్వ్డ్ ఇట్ ఫర్ యువర్సెల్ఫ్? ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉంది, వాట్ ఎవర్ అనుకున్న సినిమాలు బ్యాడా గుడ్ అని పనిపెట్టి నా బేసిక్ ఇంటెన్షను, నేను సినిమాలు చూశాను, గాడ్ ఫాదర్ చూడొచ్చు, ఎక్స్ చూడొచ్చు, వై చూడొచ్చు. సినిమా అనేది ఇలాగే పెట్టాలి, కెమెరా ఇలాగే చేయలేను కాదు. నేను అది నాకు నచ్చింది, ఎందుకు నచ్చింది అని నాకు అవగాహన ఉంటుంది. దాని తర్వాత నేను క్రియేట్ చేసే క్యారెక్టర్స్, నేను చేసేది ఏదో దాంట్లోంచి నేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాను దాన్ని అనేది. సో ఐ టేక్ ఇట్ బియాండ్ అట్లీస్ట్ ఇన్ మై వ్యూ. ఇట్ ఈస్ నాట్ అది యాక్సెప్టెన్స్ అవుతుందా లేదా అనేది అది సెపరేట్ ఇష్యూ, ఎవరికి యాక్సెప్టెన్స్ అవుతుందని. సో కంటిన్యూస్లీ ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ ద బౌండరీస్ ఇన్ వాట్ ఎవర్ ఆర్ట్ ఫార్మ్ ఐ హ్యావ్, whatever thing I'm passionate about. And you're saying striving is more important, not the result. Yeah. Because result అనేది final destination అనేది దేంట్లో ఉండదు అసలు. Because the moment you reach the destination, it is death. Yeah. If you really think. So till the time you're capable of to constantly push the limits is what truly living is about. So ఇప్పుడు ఇది బ్రూస్లీ అసలు ఏ టైంలో ఇది ఆలోచించాడు, ఏ టైం అంటే తను పోయిందే 32. He got his superstardom by around 27, ఇది హాంకాంగ్లో. ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయినప్పుడు తను పోయాడు ఒక 1 month ముందు, రిలీజ్కి ముందు. బిఫోర్ దట్ హీ ఆల్రెడీ మేడ్ 5 films, ద ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ద చైనీస్ కనెక్షన్, ద బిగ్ బాస్ అండ్ ద వే ఆఫ్ ద డ్రాగన్. దానికి ముందు ఒక 4-5 years హీ వాజ్ ప్రాక్టీసింగ్, టీచింగ్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ సియాటిల్, ఇన్ వాషింగ్టన్. సో ఆపరేటివ్లీ హీ బికేమ్ ఏ హ్యూజ్ ఫిగర్ ఈవెన్ బై ద ఏజ్ ఆఫ్ 20. వరల్డ్ రికగ్నైజ్ చేసింది జస్ట్ వెన్ హీ డైడ్, దట్ ఈస్ 32. And do you think more after he died? Of course, because Enter the Dragon released only after he died. So world అనేది బ్రూస్లీ తెలిసింది బ్రూస్లీ చచ్చిపోయిన తర్వాత. And బ్రూస్లీ గొప్పతనం కూడా తెలిసింది బ్రూస్లీ పోయిన ఇంపాక్ట్ చూసాక. See, బ్రూస్లీ had an impact in a core group of people. అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ ఫస్ట్ టైం క్షణక్షణంలో కొరియోగ్రాఫ్ చేస్తున్న అసిస్టెంట్ ప్రభుదేవ, ఇది వాళ్ళ ఫాదర్కి. సో ప్రభుదేవ రిహార్సల్ చేసి చూపెడుతున్నప్పుడు అది ఎంత ఇంపాక్ట్ ఉండేదంటే అక్కడ యూనిట్లో అందరూ పనులు ఆపేశారు. ఈ సెట్టింగ్ వర్కర్స్, కార్పెంటర్స్ వీళ్ళందరూ కూడా ఆపేసి తను చూస్తూ ఉండేది. ఒక మెస్మరిక్ ఇది ఉండేది ప్రభుదేవలో. అప్పుడు ఏంటి, దాంట్లో కోర్లో పాపులర్ ప్రభుదేవ. ఆ టైం నుంచి కాదలన్ అనే సినిమా రావడానికి ఒక 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. అప్పుడు కాదలన్ ఈజ్ వన్ ద హోల్ ద జనరల్ పీపుల్ రికగ్నైజ్ ఒక జీనియస్ కొరియోగ్రాఫర్ లేకపోతే ఒక డాన్సర్ వచ్చాడని. సేమ్ థింగ్ బ్రూస్లీ. బ్రూస్లీ వాజ్ వెరీ పాపులర్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ లిమిటెడ్ సర్కిల్స్లో. తన స్పీడ్ కానీ తన ఇది కానీ అందరూ మాట్లాడారు దాని గురించి. అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ బికాస్ హీ నోస్ దట్ ఓన్లీ సినిమా క్యాన్ టేక్ ద ఆర్ట్ బియాండ్. అంటే పాపులారిటీ తేటానికి ఒక ఇళయరాజా ఎంత పాపులర్ అయినా ఆయన సినిమా మ్యూజిక్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? తెలియదు. యూ నీడ్ ఎ మీడియం. సో టు పుష్ ద ఆర్ట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ to the general world, only films is a medium. Because of that you want to be an actor. Adi Hollywood said no, Chinese actor ni avaru chodaro anedi. Ante tana students undevaru, Steve McQueen, elanti vallu, Steve McQueen were his students in the institute, in the martial arts institute. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్, ఫైట్ అసిస్టెంట్లా ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు, దాని వల్ల వీడు స్టార్ అయిపోతాడా, వీడి వల్ల సినిమా చూడడానికి వస్తారా అని ఒక ఫీలింగ్ ఉండేది. సో అది వాళ్ళు హెల్ప్ చేయరు, వాళ్ళు చేయరు అనేది ఫిక్స్ అయిపోయాడు. హీ కేమ్ టు ఇండియా ఆల్సో, ఒక పర్టికులర్ సినిమా అంటే బట్ దే ఆర్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ హిమ్. సో లీ మార్విన్ బ్రూస్లీని తీసుకుని అప్పుడు ఆ టైంలో మనీ ఏదో స్టక్ అయిపోయింది హాలీవుడ్ స్టూడియోకి. ఇండియాలో తీస్తే అక్కడ మనీ యూజ్ చేసుకోవచ్చు అనే ఒక సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్లో Bruce Lee and Lee Marvin came to India. They came to Chennai also. And Chennai, Rajasthan అంతా తిరిగారు. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి అగైన్ ద స్టూడియో చేంజ్ ద మైండ్ టు మేక్ ద ఫిల్మ్. అప్పుడు తన ఫ్రస్ట్రేషన్లో హాంకాంగ్ వెళ్ళిపోయాడు, సియాటిల్ వదిలేసి. హాంకాంగ్లో ఆల్రెడీ తను ఈ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో తను చేసిన డెమాన్స్ట్రేషన్స్ మూలన చాలా పాపులర్ అయిపోయాడు. ఇది ఆ సర్కిల్స్లో. హాంకాంగ్లో మార్షల్ ఆర్ట్స్ ఇండస్ట్రీ ఉంది అప్పటికే. అప్పుడు రన్ షా అని ఒక ప్రొడ్యూసర్, రేమండ్ షో అని ఒక ఇద్దరు రైవల్స్. రన్ షా ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ గై, రేమండ్ షో అని చిన్న సైజ్ ప్రొడ్యూసర్. రన్ షా ఒక 10 సినిమాలకి కాంట్రాక్ట్ చేసి అసలు చాలా పీనట్స్ డబ్బులు ఏదో ఆఫర్ చేశాడు మేడం బ్రూస్లీకి. అప్పుడు తను రేమండ్ షో అని ప్రిఫర్ చేశాడు. రేమండ్ షో కూడా చిన్నోడు కాబట్టి తనకి అంత పెద్ద సీన్ లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి బిగ్ బాస్ అని సినిమా తీశారు.
బిగ్ బాస్ క్రియేటెడ్ రికార్డ్స్ అంటే అసలు టోటల్ బ్రేక్ అయిపోయి అది ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్ మెయిన్ థియేటర్ బయట కంట్రోల్ చేయకుండా రోడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రాఫిక్ అయిపోయింది. అండ్ ది గవర్నమెంట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ బ్యాన్ ద ఫిల్మ్ టు ప్లే ఇన్ ద థియేటర్ బికాస్ దే కాంట్ కంట్రోల్ ద ట్రాఫిక్. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఇట్ ఎవర్ హ్యాపెన్. And then he made this film called The Chinese Connection, and that broke all the records of Big Boss. మీరు మొత్తం బ్రూస్లీ చరిత్ర అంతా చదివేశారు. బ్రూస్లీకి కూడా ఇన్ని విషయాలు తెలుసుంటావేమో మీకు. ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను టావో బ్రూస్లీని నేను వాళ్ళ ఈ మొత్తం అన్ని చూసి తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ డైరెక్టెడ్ హిమ్సెల్ఫ్. అది యాక్చువల్లీ ఒరిజినల్ రిలీజ్ అయింది వే ఆఫ్ ద డ్రాగన్ అనే పేరుతో, కానీ ఎంటర్ ద డ్రాగన్ తర్వాత డబ్ చేశారు కాబట్టి ఇక్కడ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని పేరు మార్చారు ఓవర్సీస్ రిలీజ్కి. ఈ వే ఆఫ్ ద డ్రాగన్, బిగ్ బాస్, చైనీస్ కనెక్షన్ ఈ సినిమాలు వచ్చిన తర్వాత అప్పుడు రాబర్ట్ వైజ్ అని ఒక డైరెక్టర్ అండ్ ఫెడ్ వాండ్రాబ్ అని ఒక ప్రొడ్యూసర్, దే హ్యాడ్ దిస్ ఐడియా, మనం ఇప్పుడు సౌత్లో రెండు లాంగ్వేజ్లో చేస్తే మనకు కొంచెం ఇది వస్తుంది, బల్క్ ఆఫ్ ది థింగ్ మనకు హాంకాంగ్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ఎంటర్ ద డ్రాగన్ స్టార్ట్ అయింది. అండ్ దట్ మేడ్ హిమ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఎంటర్ ద డ్రాగన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month release, he saw the last copy, first copy and is very happy with it, and he told his wife and everything. And I couldn't have asked for a better platform to showcase my art and then a feeling lo, and the music, the nunchi sound effects, everything he was doing it himself at time. Hollywood studios, so they had a very mixed ante impact they can't get away. Kandi general audience vastara rara Chinese old hero ante అంటే ఏషియన్ అండ్ అమెరికన్ వెస్టర్న్ యూరోపియన్ మార్కెట్స్లో ఒక చైనీస్ ఫేస్ని చూసి వచ్చిన అంతవరకు లేదు, అసలు ఇన్స్టెన్స్ అనేది లేదు. యాక్చువల్లీ దట్ వే హీ క్రియేటెడ్ హిస్టరీ ఆఫ్ కోర్స్. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్. అంటే ఫస్ట్ నా కజిన్ చెప్పాడు, బ్రూస్లీ అంటే బ్రూస్లీ చచ్చిపోతాడు, బ్రూస్లీ హౌ ద ఫక్ అండ్ బ్రూస్లీ డై అనేది ఫీలింగ్. అప్పుడు ఒక స్టేజ్లో తను ఏదో చంపేశారు, చైనీస్ షాలిన్ మాంక్ టెంపుల్ వాళ్ళు కంఫూ సీక్రెట్ ఇచ్చేసిన వాళ్ళు ఏదో చేశారు, గవర్నమెంట్ చంపేసింది, ఏదో రకరకాల ఒక వార్తలు. ఎందుకంటే బ్రూస్లీ అనేవాడు చాటు అనేది అసలు ఊహకి అందదు, అసలు యూ కాంట్ అండర్స్టాండ్. మోస్ట్ పర్ఫెక్ట్ స్పెసిమెన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, హిస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్, హిస్ ఇంటెన్సిటీ, హిస్ బాడీ, హిస్ ఫైటింగ్ స్కిల్, అంటే యూ కాంట్ గో బెటర్ దెన్ బ్రూస్లీ. అలాంటి ఎలిమెంట్ ఉన్న మనిషి జస్ట్ లైక్ దట్ హీ డైడ్. అదేంటి, ఇట్స్ ఏ reaction to a painkiller tablet. The official confirmation, the death certificate లో ఒక ఆస్ప్రిన్ లాంటి టాబ్లెట్కి ఒక నెగిటివ్ రియాక్షన్ తోటి చచ్చిపోయాడు బ్రూస్లీ. యాక్చువల్గా మీకేమనిపిస్తుంది, డ్యూ సస్పెక్ట్ దట్? ఐ థింక్ 100% official cause is correct. ఎందుకంటే కాన్స్పిరసీ అనేది ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, దెయ్యం వచ్చి చంపేసింది అనుకోవచ్చు, లేకపోతే దేవుడు ఏదో అనుకున్నా, అది పాయింట్ అది కాదు. Eventually autopsy report lo what is his fat content was very very less, అంటే abnormally low, because he used to work out some 7 to 8 hours a day, physical workout I'm talking about. అలా చేసినప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ వార్న్డ్ హిమ్, అంతకుముందు ఉన్న he used to have some kind of dizziness effect. అప్పుడు చెక్ చేసినప్పుడు they warned him, your fat content is like unimaginably low and it is not human, not natural to have that kind of to have that kind of a low fat content. ఎందుకంటే it's all muscle, pure muscle. But I believe అలాంటి నాకు మెడికల్ ఆస్పెక్ట్ నాకు తెలియదు, అలాంటి దాంట్లో ఒక పర్టికులర్ దాంట్లో it just did a reaction in the brain. Do you feel it's a tragic thing, I mean, that he died at 32? Honestly, I'm very glad. ఎందుకంటే for me he's become a monument because he died. అందుకే ఇప్పుడు బ్రూస్లీ బతుకుంటే 70 years ఉండే, 70 years బ్రూస్లీ నా వల్ల కాదు, నేను చూడలేను. అంటే మీరు అని పక్కన పెడితే, అఫ్ కోర్స్ మీరు అని పక్కన పెడితే ఈ టాపికే ఉండదు, బట్ మీ వరకు యూ ఫీల్ దట్ ఒక వెలిగి ఆ తర్వాత తన ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ నోషనల్ వెదర్. నాకు ఒక్కటే ఏంటంటే బ్రూస్లీ లాంటి మనిషి ఇవ్వాలి ఉంటే ద టెక్నాలజీ వాట్ యూ హ్యావ్ ఇన్ క్యాప్చరింగ్ హిమ్, హిజ్ మూమెంట్స్ అండ్ అంటే హై స్పీడ్ కెమెరాస్ కానీ, అంటే అసలు ఎలాంటి అద్భుతమైన సినిమా మార్షల్ ఆర్ట్స్లో వచ్చి ఉండేది అనేది నా ఊహకు అందట్లేదు. బ్రూస్లీ లాంటి మనిషి ఇవాళ ఉంటే ఒకవేళ. కానీ ఇంత పెద్ద మార్షల్ ఆర్ట్స్ ఇండస్ట్రీ ఉంది, థాయిలాండ్లో ఉంది, కొరియాలో ఉంది, అఫ్ కోర్స్ హాంకాంగ్, చైనా, జపాన్, ఇన్ని కంట్రీస్లో ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ ఇండస్ట్రీ ఉంది. దే కుడ్ ప్రొడ్యూస్ వన్ బ్రూస్లీ మోర్.
ఎక్కడ నియరెస్ట్ లీడ్ ఎవడు అసలు బ్రూస్లీకి? ఇప్పుడు జెట్ లీ కానీ, జాకీ చాన్ కానీ, టోనీ జా కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే జస్ట్ పేల్ ఇన్ కంపారిజన్ టు బ్రూస్లీ ఓన్లీ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ ఫిలాసఫికల్ థియరీ. Or would you say that Martial Bruce Lee art was the గురించి first one to do Bruce it? Lee, huh? Bruce No. Lee was the first one to do it. Not at all, not at all. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు న్యూస్ కూడా ఛానల్ TV9 వచ్చింది. ఇప్పుడు చూసినా కూడా బ్రూస్లీ యూ విల్ ఫీల్ ద సేమ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ That is true అంటే because- ఆఫ్టర్ యూ సా ఆల్ దిస్ ఒంగ్ బ్యాక్ వచ్చింది, ప్రొటెక్టర్ వచ్చినాయి, అన్ని ఆల్ ది అంటే he is already from nowhere, ఏమీ లేని దాని నుంచి. అంతకుముందు ఎవరు లేరు ఇలాంటి ఆద్యులు లేకపోతే పెద్ద పెద్ద మాస్టర్స్. బ్రూస్లీ ఒక చాలా పెద్ద బెంచ్ మార్క్ క్రియేట్ చేసి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంత బెంచ్ మార్క్ క్రియేట్ చేయలేకపోయారు. అదే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. బ్రూస్లీ ఇట్ ఈస్ ద మ్యాన్ హూస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ నాట్ ద మార్షల్ ఆర్ట్. ఐస్లో చూసిన ఇంటెన్సిటీ దట్ హ్యాస్ మోర్ ఫైటింగ్ పవర్ దెన్ యాక్చువల్లీ ఈస్ పంచ్. యూనో దట్స్ హిమ్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు ఒక రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో వార్నింగ్ వేస్తాడు, ఆడు ఇలా ముందుకు వెళ్ళబోతే హీరోయిన్ ఆపుతున్నాడు. A gesture, it is an intent which he communicates with his eyes. దాని మూలన తన పంచ్ ఎక్కువ పవర్ఫుల్ అనిపిస్తుంది. అది పాయింట్ అక్కడ. It is a man, it is like the one, So, it's water, it's water. You should be like water. If they don't concentrate on the finger. That's a personal philosophy which no actor can do that. టోనీ జాక్ చెప్పమనండి, అది చెప్పలేడు. థాట్ అదే, వాయిస్ ఉంటుంది తనకు కూడా. తన ఇంటర్నల్ ఫీలింగ్ ఒక ఎక్స్టర్నలైజ్ ఎక్స్ప్రెషన్లో వచ్చిన దాని మూలన ఈ జస్ట్ స్టేస్ ఇన్ అవర్ మైండ్ ఆఫ్టర్ దట్. So he was a real hero. Hero, I don't know. I think he's a force of nature. I mean, I think people like Bruce Lee will happen. I mean, I think happened only once in the history of the world.